టీ20 రోజు భారత్కు చావో రేవో లాంటి మ్యాచ్. సూపర్ 8లో వెస్టిండీస్తో ఢీకొట్టబోతోంది సూర్య సేన. ఈ రోజు టీమిండియా వర్సెస్ వెస్టిండీస్, దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ ఎంత కీలకం అంటే దట్టు రన్ రేట్తో గురించి కూడా మాట్లాడుకోవాల్సిన సందర్భం. ఒకవేళ ఆబ్వియస్లీ అక్కడ సౌత్ ఆఫ్రికా నెగ్గుతోంది కాబట్టి, ఎందుకంటే వెస్టిండీస్ కూడా పాజిటివ్ రన్ రేట్తో ఉంది. బట్ దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రన్ రేట్ ఎంత కీలకం, అసలు రన్ రేట్ కీలకమా, లేకపోతే ఎటువంటి పరిణామాలున్నాయి, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఈరోజు మ్యాచ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, జస్ట్ గెలిస్తే సరిపోతుందా? ఈరోజు టీమిండియా భవిష్యత్ టీ20 సిరీస్, టీ20 వరల్డ్ కప్ సంబంధించి తేలిపోబోతోంది. వెస్టిండీస్ గెలిస్తే నేరుగా భారత్ ఇంటికి వెళ్ళిపోతుంది. కోల్కతా ఈడెన్ గార్డెన్ వేదికగా ఫైట్ జరగబోతోంది. జింబాబ్వే విజయంతో కాన్ఫిడెంట్గా ఉంది భారత్. ఇప్పటికే సెమీస్కి చేరుకున్నాయి ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్. 4th ప్లేస్ కోసం ఇప్పుడు భారత్ వెస్టిండీస్ మధ్య పోటీ ఉంది. ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్పై ఏ ఒక్క మ్యాచ్ గెలవలేదు వెస్టిండీస్. సో ఇక్కడ అడ్వాంటేజ్ కాస్త భారత్ కనిపిస్తోంది. ఆడిన 4 4 సిరీస్లో ఆడిన 4 టీ20 సిరీస్లో వెస్టిండీస్ను మట్టి కనిపించింది టీమిండియా. స్పిన్నర్స్కు ఈ పిచ్ కలిసి వస్తుందంటూ కూడా అక్కడ వాతావరణం బట్టి అక్కడ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. అయితే రాత్రిపూట మంచుతో చేసింగ్ టీంకి కాస్త అనుకూలంగా మారే అవకాశం ఉంది. జూ అనేది కాస్త కలిసి రావచ్చు అనేది. ఈడెన్ గార్డెన్ వేదికగా మొత్తం 13 టెస్టులు గెలిచింది భారత్. అయితే ఇదే ఈడెన్ గార్డెన్ వేదికగా 23 వన్డేలు కూడా సొంతం చేసుకుంది భారత్. టీ20 మ్యాచ్ల్లో ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్కి మంచి రికార్డు ఉంది.